కాకినాడ డాక్టర్ అగర్వాల్ కంటి ఆసుపత్రిని ప్రారంభోత్సవం అత్యంత ఘనంగా నిర్వహించారు. కాకినాడ నగరంలోని బానగుడి సెంటర్లో నూతనంగా ఏర్పాటు చేసిన డాక్టర్ అగర్వాల్ కంటి ఆసుపత్రిని రాష్ట్ర పర్యాటక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్, కాకినాడ సిటీ రూరల్ ఎమ్మెల్యేలు మనమాడి కొండబాబు, పంతం నానాజీ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి దుర్గేష్ మాట్లాడుతూ చాలా మందికి కరోనా మహమ్మారి వల్ల కంటిపై ప్రభావం చూపిందన్నారు. అందువల్ల నిర్లక్ష్యం వీడి కంటికి పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. 10 దేశాల్లో 200 బ్రాంచ్లు అగర్వాల్ కంటి ఆసుపత్రులను ఏర్పాటు చేసి ప్రజలకు సేవలు అందిస్తున్న ఆసుపత్రి యాజమాన్యాన్ని అభినందించారు. కాకినాడ సిటీ ఎమ్మెల్యే కొండబాబు మాట్లాడుతూ కాకినాడ నగరంలో మొదటిసారిగా ఆధునిక టెక్నాలజీతో కంటి ఆసుపత్రి నిర్మించడం అభినందనీయమని, పేదలకు అందుబాటు ధరలకే ఆసుపత్రి సేవలు అందించాలని డాక్టర్లకు తెలిపారు. ఈ కార్యక్రమంలో హాస్పిటల్ సీఈఓ రాహుల్ అగర్వాల్, కంటి వైద్యులు జేమ్స్ సుబ్రత్ కుమార్ ఆడమ్స్, కె శ్రీనివాసరావు, మహమ్మద్ అజార్, ఆజీ మునీసా మహమ్మద్, నగర ప్రముఖులు, సిబ్బంది పాల్గొన్నారు. ఇప్పటికే కేవలం ఆంధ్రప్రదేశ్లో మాత్రమే కాకుండా దేశవ్యాప్తంగా ఎంతో పేరెన్నికైనటువంటి డాక్టర్ అగర్వాల్స్ ఐ హాస్పిటల్ 200 బ్రాంచ్ల్ని ఈ దేశంలో ఇవాళ 10వ బ్రాంచ్ని కాకినాడలో ప్రారంభించుకోవడం అనేది చాలా గొప్ప విషయంగా నేను భావిస్తున్నాను. ఎంతో ప్రజాదరణ ఉంటే కానీ, ఎంతో అద్భుతమైనటువంటి చికిత్స అందిస్తే కానీ వాళ్ళు ఎంతగా ఫరిడి వెళ్ళటానికి అవకాశం ఉండదు. ఇందాక ఎమ్మెల్యే గారు చెప్పినట్లుగా 200 కావటం అనేది చిన్న విషయం కాదు. అంత అద్భుతంగా ఈ ఐ హాస్పిటల్స్ని రూపుదిద్దినటువంటి అగర్వాల్స్ వారికి అభినందనలు తెలియజేస్తూ, ముఖ్యంగా వారు చూపించినటువంటి ఎక్విప్మెంట్ చూస్తే ఇది బాగా కాస్ట్లీ ఎక్విప్మెంట్, అదేవిధంగా అత్యాధునికమైనటువంటి ఎక్విప్మెంట్ తోటి ఈ హాస్పిటల్స్ని వారు నడుపుతున్నారు. ఎస్పెషల్లీ వార్డ్స్ కానీ, ఇన్పేషెంట్ వార్డ్స్ కానీ, అదేవిధంగా సర్జరీ జరిగేటువంటి ఆపరేషన్ థియేటర్ కానీ, అక్కడ వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి ప్రత్యేకమైన సౌకర్యాలు, ముఖ్యంగా ఎవరైనా పేషెంట్ తనకు ఆపరేషన్ ఎలా జరుగుతుంది తెలుసుకోవాలి ప్రత్యక్షంగానే అనుకుంటే అక్కడ ఉన్నటువంటి ఒక టీవీ ద్వారా వారికి చూపించే విధంగా కూడా ఒక ఏర్పాటు చేశారు. ఇది కొంతమందికి ఇబ్బంది ఉండొచ్చు, కానీ ఎక్కువ మంది ఎలా జరుగుతుందో చూడాలని కోరుకునే వారికి మాత్రం అది స్పష్టంగా తెలుస్తుంది. ఏ రకంగా జరుగుతుంది ఆపరేషన్ అనేటువంటిది కూడా వారికి తెలిసే అవకాశం ఉంది. అదేవిధంగా ఇప్పటికే రాజమండ్రిలో ఈ అగర్వాల్ వారి యొక్క ఐ హాస్పిటల్ ఉంది. ఇప్పటికే చాలా మంచి పేరుని అక్కడ వారు సంపాదించుకున్నారు. రాబోయే రోజుల్లో కూడా మరిన్ని హాస్పిటల్స్ని ఏర్పరచడానికి, మరొక 6 హాస్పిటల్స్ని ఏర్పరచడానికి వాళ్ళకున్న యాక్షన్ ప్లాన్ కూడా ఇందాక రాహుల్ గారు చెప్పారు. వాళ్ళకి పబ్లిక్లో మంచి పేరు వస్తేనే, బాగా చూస్తున్నారంటేనే 2 హాస్పిటల్ పెట్టాలి. 2 పెట్టిన తర్వాత 200 హాస్పిటల్కి వెళ్ళారంటే ఇది ఎంత గొప్ప హాస్పిటల్లో మనం దాన్ని బట్టి అభినందిస్తున్నాం అని సందర్భంగా తెలియజేస్తున్నాం. 200 హాస్పిటల్కి వెళ్ళాలి. అలాంటిది ఈ రోజున మన స్మార్ట్ సిటీ కాకినాడ, అలాంటి స్మార్ట్ సిటీ తగ్గట్టుగా హాస్పిటల్ వచ్చిందని కూడా భావిస్తున్నాను సందర్భంగా తెలియజేస్తున్నాం. అయితే ఈ రోజున మనం ఎక్కడైనా మనం హై హాస్పిటల్ కాదు, వేరే జనరల్ కూడా గతంలో ఏదన్నా పెద్ద ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు హైదరాబాద్ వెళ్ళేవాళ్ళం మనం, హార్ట్ ఆపరేషన్ కానీ ఇంకోటి కానీ. ఈరోజు మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మన ప్రభుత్వం ఈ రోజున ఏ పేషెంట్ కూడా వేరే రాష్ట్రం వెళ్ళకుండా మన రాష్ట్రంలోనే వైద్యం చేసే విధంగా ఈరోజు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. అందులో భాగంగానే ఈరోజు ప్రభుత్వ పరంగా మన హాస్పిటల్ని అభివృద్ధి చేస్తున్నాం. అందులో భాగంగానే ప్రైవేట్ హాస్పిటల్ కూడా కోఆపరేట్ చేయాలి, ఎంకరేజ్ చేయాలని ఒక ఆలోచన ఉంది. అందులో భాగంగా అగ్రవాల్ ముందంజలో వచ్చిందని నేను భావిస్తున్నాను కూడా సందర్భంగా తెలియజేస్తున్నాను. మీలాంటి వాళ్ళందరూ కూడా ప్రభుత్వం కూడా సహకారం ఉంటుంది. ఎందుకు చెప్పవలసి వస్తుందండి ఈ మాట, ఏదన్నా చిన్న ఐ ప్రాబ్లం వచ్చినప్పుడు చిన్న ఇక్కడే ప్రాబ్లం క్లియర్ అయ్యి ఆపరేషన్స్ కూడా చేసేవారు. చాలామంది హైదరాబాద్ ఎల్వి ప్రసాద్ హాస్పిటల్కి వెళ్ళే పరిస్థితి ఉండేది. ఈరోజు మనం కాకినాడ నుంచి మన జిల్లాలో నుంచి ఎల్వి ప్రసాద్ హాస్పిటల్కి వెళ్ళకుండా ఇక్కడే వైద్యం జరుగుతుందని నేను భావిస్తున్నాను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఆ విధంగా చర్యలు ఉంటాయని నేను భావిస్తాను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ. Now coming to the clinical aspect, we have all the services available in this branch and across all our chain of group of hospitals. We function as a team and ఎవరిని వస్తే నేను ఆల్రెడీ ఇంతకు ముందు చెప్పాను, ఏ టైప్లో డిజీజ్ ఉంటే కూడా మేము ట్రై చేస్తాము దాన్ని ట్రీట్ చేయడానికి. అందరికీ మన మోస్ట్ ఇంపార్టెంట్ రిక్వెస్ట్ ఇస్
nobody should neglect the eye. All the services are available under the single branch, and everybody, a patient who comes in, will have a smooth experience in terms of the examination part to the treatment part. So what we do is we try to explain the patient as to what the patient has.